ఒక్కసారి వేదం అర్థమైందా? వేదం అర్థం అవడం అంటే ఏమిటి? వేదం అంటేనే విద్ అనేటటువంటి ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవలసినది. ఏది తెలుసుకున్న తరువాత వేరొకటి తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో దానిని వేదం అంటారు. మళ్లీ తెలుసుకోని అవసరము లేనిది, తెలియవలసినది భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి ఆ వేదమును తెలుసుకుని మంచి కంఠముతో, మంచి కంఠం అంటే అద్భుతమైన కంఠం అని కాదు, ఉదాత్త అనుదాత్త స్వరముల చేత వేదమును చదివి వేదము చేత ప్రతిపాదింపబడిన పరమాత్మ తత్వమును అర్థము చేసుకున్నటువంటి వాడు లోపలికి వెళ్ళగలడు. అంటే అంతర్ముఖుడు కాగలడు. అందుకని సుగ్రీవుడు రాగలడు. మూడవ వాడు నీలుడు రాగలడు. నీలుడి గురించి బాలకాండలో గొప్ప వర్ణన చేశారు. ఆయన గొప్ప తేజోవంతుడు, శత్రువులను పరిమార్చగలిగినటువంటి వాడు, అగ్ని యొక్క కుమారుడు. అగ్నికి అగ్ని కుమారుడికి తేడా ఉండదు, ఇద్దరు ఒకటే. అంటే ఎవరు నిత్యము అగ్ని కార్యము చేస్తున్నారో, రామచంద్రమూర్తి కూడా నిత్యాగ్నిహోత్రం చేసేవారు, ఎవరు నిత్యాగ్నిహోత్రము చేస్తున్నారో అటువంటి వారు భగవంతుని పొందకుండా మధ్యలో అడ్డు వచ్చినటువంటి ప్రతిబంధక రూపమైనటువంటి పాపము అగ్ని కార్యము చేత శమింపబడి భగవంతుని చేరుకోవడానికి కావలసిన అనువైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకని నీలుడు రాగలడు. నాలుగవ వారు నేను రాగలను. నేను రాగలనంటే అహంకారంతో చెప్పట్లేదు ఈ మాట. హనుమ రాగలరంటే హనుమ పుట్టగానే సూర్యమండలం వంక చూశారు, తినే పండనుకుని సూర్యుణ్ణి పట్టుకోబోయారు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టాడు, ఎడమ దవడ సొట్టబడింది, కింద పడ్డారు. కింద పడ్డారు కనుక ఎడమ దవడ సొట్టబడింది కనుక, సొట్టబడిన హనుములు కలవారు కనుక హనుమ అని పిలిచారు. అలా ఏదైనా ఒక మాట చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను నాలో సుందరకాండ గురించి చెప్పాలనేటటువంటి భావన కలిగి అసలు హనుమ అంటే ఎవరో చెప్పాలన్న భావన కలగగానే నాభి నుంచి వాయువు బయలుదేరుతుంది. బయలుదేరి సహస్రారం దగ్గరికి ఎడుతుంది. సహస్రారం పైకి వెళ్ళడానికి వీలు లేదని వెనక్కి తోసేస్తుంది. తోసేస్తే వాయువు ఇక్కడికి వస్తుంది. వీటిని హనువులు అంటారు. అంటే వర్ణములుగా వ్యక్తమయ్యేటటువంటి స్థానములుంటాయి. అక్కడికి వెళ్లి నాలుక ఆయా స్థానముల యందు నొక్కుతుంది. ఆ నొక్కడంలో నాలుక పొరపాటుపడి ఒక చోట నొక్కవలసినటువంటిది వేరొక చోట నొక్కితే ఒక అక్షరములకు బదులు వేరొక అక్షరం పైకి ధ్వనిగా వస్తుంది. అలా కాకుండా నాలుక నర్తించి కావలసిన రీతిలో ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే బయటికి వస్తున్నటువంటి వాయువు సొట్టబడి, ఆ సొట్టబడినటువంటి వాయువు అక్షరమై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు అర్థాన్ని పట్టుకుని నాలో ఉన్న భావన వాక్య రూపంగా నా నోటి వెంట బయటికి వస్తే ఆ వాక్యము మీ చెవిలోంచి లోపలికి వెడితే ఇక్కడ మనస్సులో భావన అక్కడ మనస్సులోకి ఎక్కుతోంది. ఇలా ఎక్కేటట్టు వాయువు అక్షరములుగా మారి బయటికి రావడమే శబ్దస్వరూపంగా మారడం. ఇది వాయుపుత్రుడైనటువంటి హనుమగా మారడం. అందుచేత